హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో మామిడికాయ చట్నీ అండి. పల్లీలు పచ్చి మామిడికాయ వేసి చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ దోశ, రాగి సంగటి, రైస్లకి చాలా బాగుంటుంది. మామిడికాయ చట్నీకి చేయడానికి బెంగళూరుకాయ తీసుకున్నాను. దీన్నే అట్టి మామిడి అని కూడా అంటారు. ఈ మామిడికాయ పై పొట్టు తీసన చట్నీ చేసుకోవచ్చు, లేదా పొట్టుతో కూడా అలాగేనా చట్నీ చేసుకోవచ్చు. నేను మామిడికాయ పొట్టు తీసుకున్నానని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడికాయ చట్నీ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం. వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, ధనియాలు హాఫ్ స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇవన్నీ కావాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోనే పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసి వేయించుకోవాలి. పుదీనా, కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్నవన్నీ బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మామిడికాయ ముక్కలను వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం మెత్తగా మిక్సీ పట్టించిన మామిడికాయను కూడా వేసి వేయించుకోవాలి. ఈ మామిడికాయ పేస్టు నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉడుకుతూ ఉంది. ఈలోపు మనం వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, వేయించిన పల్లీలు, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మామిడికాయ పేస్ట్ కూడా బాగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టించిన పచ్చిమిర్చి, పల్లీల పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నేను మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి కడిగి ఆ వాటర్ కూడా వేసుకున్నానండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. మామిడికాయని మిక్సీ పట్టించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టించుకున్నాం కదా, తర్వాత వేసుకునేటప్పుడు సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి. చట్నీలో ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే పల్లీల పచ్చి మామిడికాయ చట్నీ రెడీ. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.